ఈరోజు కథ డాక్టర్ మర్జిభారతి గారు రచించిన ప్రకృతిలో సగం ప్రకృతి సహజం. ఇక కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. రమ్య, నీ బట్టల వెనుక అంది శ్యామల కంగారుగా. ఎందుకో ఈరోజు చెమట ఎక్కువ పట్టినట్టుంది, తడిచినట్టుందా ఏమిటి అన్న రమ్యకి అటు ఇటు కాకుండా అయోమయంతో తలూపింది శ్యామల. తన డ్రెస్ వెనుక చేయి పెట్టిన రమ్యకి తడితో పాటు జిగురుగా కూడా ఏదో తగిలింది. ఏమైనా అంటుకుందా ఏమిటనుకుంటూ చేయి చూసుకుంటూ ఉంటే చేతుల కంటింటుకున్న రక్తము అప్పటికే అమ్మాయిలందరూ చూసారేమో కంగారుగా రమ్యను చుట్టుముట్టారు. ఇప్పుడెలా, చూసుకోకుండా కాలేజీకి ఎలా వచ్చావు, నీ డేట్స్ తెలియదా, ఇప్పుడేం చేస్తావు అంటూ రకరకాల ప్రశ్నలతో మనిషొక మాట మాట్లాడుతున్నారు. అమ్మాయిల మధ్య ఏమిటి గందరగోళం అని చూస్తున్న అబ్బాయిలకు కూడా ఈ విషయం తెలిసింది. అసలే తెల్ల డ్రెస్సు, దాని మీద ఎర్రని మరక దూరానికే కనిపిస్తోంది. ముసిముసిగా నవ్వుకుంటున్న వాళ్ళు కొందరు. అమ్మాయిల చూపు కలవగానే తల తిప్పి ఏటో చూస్తున్నట్టు నటిస్తున్న వాళ్ళు కొందరు. ఈ విషయం మీద జోకులేసుకుంటున్న వాళ్ళు ఇంకొందరు. అది చూస్తున్న అమ్మాయిలు, నవ్వండి నవ్వండి, ఈ బాధలన్నీ మా ఆడవాళ్ళకే కదా, దేవుడు మీ మొహాన కూడా ఇలాగ రాస్తే అప్పుడు తెలిసొస్తుంది మీకు మా బాధ ఏమిటో అని పళ్ళు కొరుక్కున్న వాళ్ళు కొందరైతే, చీచీ ఏమిటిలా అయింది, ఈ రమ్యకు అస్సలు బుద్ధి లేదు, చూసుకోకుండా వచ్చి అందరి పరువు తీస్తుందని తిట్టుకుంటున్న వాళ్ళు ఇంకొందరు. ఇవేవి పట్టించుకొని రమ్య ఎవరి దగ్గరనైనా శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయా అని అడిగింది. అందరినీ, ఎవరి దగ్గర లేవు, ఇప్పుడేం చేస్తావే, ఇంటికి వెళ్ళిపోతావా, మధ్యాహ్నం పరీక్ష ఉంది, ఇప్పుడెలా కంగారుగా అడిగింది శ్యామల. పరీక్ష ఉంది కాబట్టి షాప్కి వెళ్ళి నాప్కిన్స్ తెచ్చుకుంటానన్న రమ్యతో, ఏమిటి ఇలా వెళ్తావా, అబ్బాయిలందరూ చూస్తారు, కామెంట్ చేస్తారు, రేపటి నుంచి కాలేజీలో మామూలుగా తిరగలవా, నోరు నొక్కుంది. అందరూ చూస్తే ఏమవుతుంది, ఇది ఆడవాళ్ళందరికీ ఎదురయ్యే సమస్యే కదా, ఈ విషయం ఎవరికీ తెలియదు, అబ్బాయిలందరూ వాళ్ళ అమ్మనో అక్క చెల్లెళ్ళనో చూసే ఉంటారు కదా, ఇందులో సిగ్గుపడాల్సిందేముంది, దెబ్బ తగిలితే ఎవరి బట్టలకైనా రక్తం అంటుకోదా, అప్పుడెవరైనా ఏమైనా కామెంట్ చేస్తారా, అయ్యో పాపం అని అంటారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి, అనవసరంగా ఎవరైనా ఎందుకు కామెంట్ చేస్తారు నీ కంగారు కానీ అని అంటూ అబ్బాయిల వైపు తిరిగి, ఎవరైనా నన్ను కామెంట్ చేస్తారా అని అడిగింది. అందరూ తల అడ్డంగా తిప్పి దూరం జరిగారు. చూశావు కదా, ఎవ్వరూ కామెంట్ చెయ్యరు, కానీ షాప్ వరకు ఎవరైనా తోడొస్తారా అని అడిగిన రమ్యకి ఎదురు సమాధానం ఇవ్వకపోవడంతో ఒక్కతే బయలుదేరింది. వెళ్తున్న రమ్యని ఆగిపోయి మరీ చూస్తున్నారంతా. ఏమిటి అమ్మాయి బొత్తిగా బుద్ధి లేదని కొందరు, కామ్గా బాత్రూమ్కి పోయి వాష్ చేసుకోకుండా అందరూ చూడండహో అన్నట్లు మగరాయుడిలా ఈ ప్రదర్శన ఏమిటి అనుకుంటూ కొందరు, ఎవరిదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటూ మరికొందరు, అంతేకాని ఆ హెల్ప్ తామే చెయ్యొచ్చన్న ఆలోచన లేదెవరికి. అవేమీ పట్టించుకొని రమ్య తన దారిన తాను పోతోంది. అంతలో రమ్య దారికడ్డంగా మోటార్ సైకిల్ తెచ్చిపెట్టాడు చందు. అది చూసిన అందరి కళ్ళల్లో భయాందోళనలు. అసలే వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పు, ఒకరికొకరు ఎదురు పడితే గొడవ జరగక మానదు. అమ్మాయిలను ఏడిపించే వాళ్ళల్లో చందు ముందుంటే దానిని ప్రతిఘటించడంలో రమ్య ముందుంటుంది. ఈ సమయంలో చందు రమ్యకి ఎదురొచ్చాడంటే దాని అర్థం రమ్యని ఏడిపించడానికే. ఆ సమయంలో తానక్కడ ఉంటే గొడవలు సాక్ష్యాలు ఎందుకిదంతా అనుకుంటూ వాళ్ళిద్దరికి దూరంగా వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుందోనని చాటు నుండి కుతూహలంతో చూస్తున్నారు అంతా. 2 నిమిషాల తర్వాత చందు బయటికి వెళ్ళిపోయాడు. రమ్య వెనక్కొచ్చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ జరగలేదంటే అందరిలోనూ ఆశ్చర్యం. రమ్యనేమన్నా బెదిరించాడా, వెనక్కొచ్చేసింది. కానీ రమ్య బెదిరే మనిషి కాదు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందోనన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. చందు తెస్తానన్నాడే అన్న రమ్య మాటలతో చందు అవేవో తెస్తాడా, తేడా
రమ్య నేర్పించడానికి ఇదో అవకాశంగా వాడుకుంటాడా? అసలు రమ్య చందు మాటలెలా నమ్మిందన్న విషయము మీద ఊహాగానాలు అందుకున్నాయి. వీరి ఊహాగానాలకు తెరదింపుతూ చందు రావడం, రమ్యకేదో ఇవ్వడం జరిగిపోయాయి. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, కాలేజీ బయట నిన్నెవరైనా ఈ విషయంలో కామెంట్ చేస్తే మా పరువు పోతుంది, బయటి వాళ్ళ దగ్గర మనమంతా ఒక్కటే, మనిద్దరి మధ్య ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అన్నాడట చందు. ఆ రోజు నుండి ఉప్పు నిప్పులా ఉన్న వాళ్ళిద్దరూ పువ్వు తావిలా కలిసిపోయారు. రమ్య చదువు పూర్తయ్యాక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ అనుకున్నారు. అమ్మా, అన్నయ్య పెళ్ళికి నాకు చంద్రహారం చేయించాలి, లేకుంటే ఒప్పుకోను తల్లితో అంది శ్రీనిజ. శ్రీనిజ అన్న వంశీకి సంబంధాలు చూస్తున్నారు. ఉద్యోగరీత్యా 4 ఏళ్లుగా అమెరికాలో ఉండి 2 నెలలు సెలవు తీసుకొని నిన్ననే వచ్చాడు ఇండియాకి. ఈలోగా సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించాలన్న వాళ్ళ ఆలోచన. అలాగే లేవే అన్నయ్య, నువ్వు ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపిన సంబంధాలు చూసి ఓకే అంటే వాటికి వెళ్ళి చూసొద్దాం అంది తల్లి. మీరు చూడండి, మీకు ఓకే అయితే నాకు ఓకే, నేను అలా బ్యాంకుకి వెళ్ళి వస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు వంశీ. శ్రీజ, మీ క్లాస్మేట్ రమ్యని బ్యాంకులో చూశాను, 7 ఏళ్ళు అయింది, ఏమీ మారలేదు, చందునే పెళ్లి చేసుకుందా, పెళ్ళయ్యాక కూడా అప్పట్లాగే ఉందా ఉత్సుకతతో అడిగాడు వంశీ శ్రీనిజను. అయ్యో, దాని మాటే చెప్పొచ్చావా, దానినెవరు పెళ్లి చేసుకుంటారు నిరసనగా అంది శ్రీనిజ. అదేమిటే, వాళ్ళిద్దరూ కలిసి తిరిగేవారు కదా ఆశ్చర్యంగా అన్నాడు వంశీ. పోనీ వాడించేసుకున్నా బాగుండేది, నిన్ను మంచి మిత్రుల్లా చూశానంటూ చందు ప్రపోజల్ని కాదంది. పోనీ లోకంలో అబ్బాయిలే కరువా, కానీ ఈమెదో పైనుండి దిగొచ్చినట్లు కట్నం అడిగితే పెళ్లి చేసుకోనని షరతులు. ఏ తలకు మాసిన వాడో అందుకు సరేనని ముందుకొచ్చిన ఈవిడ శ్రీవాద భావాలు చూసి పారిపోతున్నారు. లా కూడా చేసిందేమో, ఆడవాళ్ళలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేనే ముందుంటానంటూ ఆఫీస్కి సెలవు పెట్టి మరీ రోడ్ల మీద నిరసనలు, ధర్నాలు. రేపు ఈవిడని పెళ్లి చేసుకుంటే పొరపాటున ఏదైనా జరిగితే తన మీద కూడా ఇలా ధర్నాలవి చేసి కుటుంబాన్ని బజారున పెడుతుందేమోనని భయపడి పారిపోతున్నారు అబ్బాయిలు. ఒకంత వ్యంగ్యంగా అంది శ్రీనిజ. అంటే రమ్యకి ఇంకా పెళ్ళి కాలేదా ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. రామాయణం అంతా విని రాముడు సీతకేమవుతాడని అడిగాడట వెనకటికెవడో ఒకడు. అలా ఉంది నీ ప్రశ్న చిరాగ్గా అంది శ్రీనిజ. అన్యాయం జరిగిన ఆడవాళ్ళకి మద్దతుగా నిలిస్తే తప్పేమిటి? మనం చెయ్యలేంది ఎదుటి వాళ్ళు చేస్తుంటే మెచ్చుకోవాలి, కానీ ఆవిడేదో తప్పు చేస్తున్నట్లు ఆడవాళ్ళు మీరే అలా అంటే ఎలా ప్రశ్నించాడు వంశీ. కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం మన సాంప్రదాయంలోనే ఉంది కదా అని అడిగింది శ్రీనిజ. మన సాంప్రదాయంలో ఉందో లేదో నాకు తెలీదు, కానీ ప్రస్తుత సమాజంలో ఉంది క్లారిఫై చేశాడు వంశీ. మా క్లాస్మేట్స్ని కలిసినప్పుడు పొరపాటున ఎవరైనా నాకింత కట్నం ఇచ్చారంటే, కట్నమిస్తే కానీ పెళ్లి చేసుకోనన్న వాళ్ళని మీరెందుకు పెళ్లి చేసుకోవాలని, ఆడవాళ్లే కట్నం ఎందుకు ఇవ్వాలి, మగవాళ్ళతో పాటు అన్ని పనులు చేస్తున్నాము, అటువంటప్పుడు వాళ్ళకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం ఏమిటి? అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే కట్న పిశాచి ఇంకా మనల్ని వీడిపోవడం లేదని క్లాస్ పీక్తుంది. అందుకని క్లాస్మేట్స్ గెట్ టుగెదర్కి తనని పిలవడమే మానేశాం గొప్పగా చెప్పింది శ్రీనిజ. నాకెందుకో తనని చూడాలని ఉంది హుషారుగా అన్నాడు వంశీ. పక్కన బాంబు పడ్డట్లు ఎగిరిపడింది శ్రీనిజ. అమ్మా, అన్నయ్య రమ్యని చూడాలంటున్నాడే గావు కేక పెట్టింది. ఏమిటి, రోజూ పేపర్లో పడుతుంది ఆ అమ్మాయా? అసలు ఆ అమ్మాయి అన్నయ్యకి ఎలా తెలుసు? తిరిగి ప్రశ్నించిన తల్లితో బుద్ధి తక్కువై నేనే చెప్పానులే నెత్తి కొట్టుకుంటూ అంది శ్రీనిజ. ముందొకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళకి మన సంబంధం నచ్చకపోతే అప్పుడు వేరేవి చూద్దాం అనేసి వాళ్ళిద్దరి ఆవాభావాలు పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు వంశీ. తల పట్టు కూర్చున్నారు తల్లి కూతుళ్ళిద్దరు.
ఈడు జోడు బాగానే ఉంది, కానీ అమెరికా సంబంధం రమ్యకిష్టం ఉండదేమో అని వాళ్ళ నాన్న అంటే మీరలా దాన్ని వెనకేసుకొస్తే దానికి జన్మలో పెళ్ళవదు అనేసింది రమ్య తల్లి శారద. నాకు అమెరికా వెళ్ళే ఉద్దేశమే లేదు, ముందే తెగేసి చెప్పేసింది రమ్య. వచ్చిన సంబంధాలన్నింటికి ఏదో ఒక వంక పెడతాయేలా, కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో లేం కదా, పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళిలా, అబ్బాయితో మాట్లాడు, మంచివాడు అనిపిస్తే కొన్ని విషయాలలో చూసి చూడనట్లు పోవాలి గట్టిగా చెప్పింది శారద. అబ్బాయి వంశీ అతని తల్లి మాత్రమే వచ్చారు. ఆ మాట ఈ మాట అయ్యాక మీరిద్దరూ మాట్లాడుకుంటారేమో అన్న శారద మాటలకి స్టడీ రూమ్లోకి దారి తీసింది రమ్య. నా గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా అన్న రమ్య మాటలకి ఇది ఇంటర్వ్యూ అని నాకు తెలియదే అన్న వంశీ సమాధానం విని తెలుసో తెలియదో చెప్పకుండా ఈ సమాధానం ఏమిటని తెల్లబోయింది రమ్య. తెల్లబోయిన రమ్యను చూసి నవ్వుతూ పోనీ మీ గురించి మీరు చెప్పండి వింటాను అన్నట్టు మీ గురించి కొంచెం తెలుసు నాకు. ఒక విషయంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి. ఈ ప్రశంసలు చెప్పడానికి 7 సంవత్సరాల టైం తీసుకున్నానని అనుకోవద్దు. నిజానికి నాకప్పటికీ అంత ధైర్యం కూడా లేదు. ఆ అమ్మాయిలా అందరూ ఆలోచిస్తే బాగుండునని అనుకోవడమే తప్పించి ఎదురుపడి చెప్పేంత ధైర్యమూ లేదు. ఆ మాటలన్నప్పుడు వంశీ కళ్ళల్లో ఒక మెరుపు. ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు, నేను మీకు ముందే తెలుసా అన్న రమ్యతో క్షమించాలి, ముందే మీకు చెప్పనందుకు. నేను మీ క్లాస్మేట్ శ్రీనిజ అన్నయ్యని. ఈ సంబంధం విషయంలో నిర్ణయాలను బట్టి మీ ఇద్దరి మధ్య స్నేహం చెడిపోకూడదని తను రాలేదు సంజాయిషి ఇచ్చాడు వంశీ. శ్రీనిజ అన్నయ్య తమ కాలేజీలోనే చదివాడు. అంటే ఇతనికి తనకు చందుకి మధ్య ఉన్న అనుబంధము, అప్పుడు కాలేజీలో జరిగిన విషయము అన్నీ తెలుసుంటాయి. ఇప్పటి తన ఆలోచనలు ఏమిటో శ్రీనిజ చెప్పే ఉంటుంది. అయినా వచ్చాడంటే దానర్థం స్త్రీల సమస్యల పట్ల తన అభిప్రాయాలతో శ్రీనిజ ఏనాడు ఏకీభవించలేదు. కట్నం ఎంత ఎక్కువిచ్చి పెళ్లి చేసుకుంటే అంత గొప్ప అన్న ఆలోచనలో ఉంటుంది శ్రీనిజ. అటువంటప్పుడు కట్నం ఇవ్వనన్న అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆ ఇంటి కోడలుగా అంగీకరించగలరా వాళ్ళు? దానికి తోడు ఇతను అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తాడని వింది. తనకు అమెరికా వెళ్ళే ఉద్దేశమే లేదు. అలాంటప్పుడు తమ ఇంటికి ఎందుకు వచ్చారు వీళ్ళు? నా గురించి కొంచెం తెలుసు అన్నాడు. సాటి స్త్రీల సమస్యల పట్ల తనతో ఏకీభవించగలడా, లేక శ్రీనిజలా వీళ్ళకేమి పని పాట లేక రోడ్ల మీదకి వస్తారన్న ఆలోచనలో ఉంటాడా? ఒకవేళ తనతో ఏకీభవిస్తే జీవితాంతం అదే అభిప్రాయంతో ఉండగలడా, లేక చాలామంది మగాళ్ళలాగా ఆరంభ శూరత్వమైన ఆలోచనలో పడింది రమ్య. కాసేపు అయ్యాక మీ ఆలోచనలు కొలిక్కొచ్చాయా మృదువుగా అడిగాడు వంశీ. మా అమ్మ నాన్నలను వదిలి అమెరికా వచ్చే ఉద్దేశం నాకు లేదు నవ్వి చెప్పింది రమ్య. నాకు తెలుసు, నేను ఇండియా వచ్చేస్తాను, కానీ కొంచెం టైం పడుతుంది. నేను చేసే ప్రాజెక్టు 2 ఏళ్లలో అయిపోతుంది. ఆ తర్వాత ఇండియా వచ్చేయవచ్చు సమాధానం ఇచ్చాడు వంశీ. కట్నం ఇవ్వని అమ్మాయిని మీ ఇంట్లో మనస్ఫూర్తిగా అంగీకరించగలరా అన్న రమ్య ప్రశ్నకి తన ఇంట్లో జరిగిన వాదోపవాదాలు గుర్తుకొచ్చాయి వంశీకి. తన చిన్నప్పుడు ఒకనాడు రమ్మకెదురైన సమస్యే అక్కకెదురైతే ఎవరో కామెంట్ చేశారని అప్పటి నుండి కాలేజీకి వెళ్ళలేదు, డిగ్రీ పూర్తి చేయలేదు. అటువంటి పరిస్థితి రేపు నా కూతురికి ఎదురైతే ఇది ప్రకృతి సహజం, ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదని నా కూతురికి ధైర్యం చెప్పగలిగే తల్లి నా భార్యగా రావాలి. మన ఇంట్లో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మనకందరూ మద్దతు ఇవ్వాలనుకుంటాం. అదే ఇతరుల కోసం మనమంతటా మనం ముందుకు రాం. అలా వచ్చే వాళ్ళని విమర్శిస్తాం. మనకైతే ఒకలా, ఇంకొకరికైతే ఇంకొకలా. ఈ ద్వైధీభావం ఎందుకమ్మా అని నిలదీస్తే కష్టం మీద ఒప్పుకుంది ఇక్కడికి రావడానికి. ఆ విషయంలో శ్రీనిజ ఇంకా వెనుకబాటలోనే ఉంది. వాళ్ళను ఒప్పించగలననే నమ్మకం నాకుంది. లేకపోయినా నా భార్యని ఎలా చూసుకోవాలన్న స్పష్టమైన అంచనా నాకుంది అన్న వంశీ సమాధానానికి పెళ్లి చూపుల్లో ఇలా చూసి అలా నిర్ణయం తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు అన్న రమ్య మాటలతో ప్రాథమికంగా తనంటే రమ్య ఇష్టపడిందనే విషయం అర్థమైంది వంశీకి. నేను ఇండియాలో ఇంకో 2 నెలలు ఉంటాను.
మీరు నా గురించి బాగా తెలుసుకునే నిర్ణయం తీసుకోవచ్చు. ఇది నా ఫోన్ నెంబర్ అని చిన్న స్లిప్పు రమ్య ముందు పెట్టాడు వంశీ. భేషజం లేకుండా తన బలహీనతలను ఒప్పుకోవడము, అమెరికా వచ్చే ఉద్దేశం తనకు లేదంటే వేరే మాట్లాడకుండా అతను ఇండియాకి ఎప్పుడు రాగలడో చెప్పడము, ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు తన కుటుంబం మీద పడకుండా చూసుకోగలను అనడము, మరీ ముఖ్యంగా తన ఫోన్ నెంబర్ అడగకుండా అతని ఫోన్ నెంబర్ ఇచ్చి నిర్ణయం తన మీదే విడిచిపెట్టడము బాగా నచ్చింది రమ్యకి. తన ఆశయాల సాధనకు సంపూర్ణ సహకారం అందిస్తాడనే నమ్మకం కలిగింది. బయలుదేరే ముందు వంశీ పెదాల మీద చిరునవ్వు, కళ్ళల్లో మెరుపు అది చూసి తనలో తానే నవ్వుకుంది రమ్య, కాబోయే భాగస్వామిని వంశీలో చూసి. కథ విన్నారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఈ కథకు ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి కథతో మీ ముందుంటాను. ఇంతవరకు నా కథలను వింటున్న శ్రోతలందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్న శ్రోతలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.